తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అనాథనైన నా జీవితంలోకి నాథుడే వచ్చాడతడు. పరువాల ప్రాయాన్ని తన కౌకిట్లో కరిగించి ప్రేమ వర్షమై కురిశాడతడు. అదిగో చూడు, ఏమీ తెలియని అమాయకుడల్లే ఎలా నిద్రపోతున్నాడు. అయినా నేనేమన్నా తక్కువ తిన్నానా? ఇరు మనసులు కలిసి చేసే తొలి తనువుల యుద్ధంలో తనని గెలిపించి నేను గెలిచాను. అబ్బా, అన్నీ నీకు చెప్పాలంటే సిగ్గేస్తోంది నేస్తం. క్షణమే యుగమైపోయి ఎదనే చంపేస్తుంటే నిమిషం నిలువనంది ప్రాణమే. నువ్వే జగమైపోయి నన్నే చూపిస్తుంటే స్వరమై మోగేస్తుంది మౌనమే. చిలిపిగని అడుగులిలా కనబడగానే హృదయములో పదిలముగా దాచేసా. ఏంటి, రాముడికి ఇవాళ ఆఫీస్ లేదా? ఆఫీస్ కాదు, ఊరెళ్ళాలి, బెంగళూరు. ఏంటి బెంగళూరు అని అంత బెంగగా చెప్తున్నారు? అసలు మ్యాటర్ ఏంటి? వారం రోజులు సీత, సడన్గా షూట్ ఫిక్స్ చేశారు. వెళ్ళండి. ఎప్పుడు ఫ్లై? బట్టలు సర్దేనా? వెళ్ళాలని లేదు. ఎందుకో? 1 వీక్ సీత, వారం రోజులు నేను వదిలి వెళ్ళాలంటే నా వల్ల అవ్వట్లేదు. పోనీ నువ్వు రావచ్చుగా? నా వల్ల కాదు బాబు ఆ షూటింగ్లో అవి. అయినా 1 వీకే అంటున్నావు కదా, 1 వీక్లో షూట్ ఫినిష్ చేసుకుని నువ్వే వచ్చేసాయి. ఇంతకుముందంటే నేను ఒక్కనే కాబట్టి ఎక్కడికైనా వెళ్ళేవాడిని. కానీ నువ్వు నా జీవితంలోకి వచ్చాక నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళబుద్ధి కావట్లేదు. ఏం పర్లేదు, వెళ్ళండి. అయినా రోజు ఫోన్లో మాట్లాడుకుంటాం కదా. రాక్ చేసి వెళ్ళు వెళ్ళు అంటావు. అయితే నన్ను వదిలేసి వారం రోజులు నువ్వు ఉండగలవా? నీ వర్క్ని నువ్వెంత ప్రేమిస్తావో నాకు తెలుసురా. అది నీ ఫస్ట్ లవ్. నా వల్ల అది ఎఫెక్ట్ అవ్వడం నాకు ఇష్టం లేదు. మరి నేను వచ్చేదాకా నువ్వేం చేస్తావు? నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నేను ఎప్పటికి రాకపోతే? నువ్వొచ్చేదాకా ఎదురు చూస్తాను. సర్లే గాని ఫస్ట్ వెళ్ళి రెడీ అవ్వండి, మళ్ళీ కంగారు పడతారు. ఇంతకీ ఫ్లైట్ ఎన్నింటికి? 12ంటికి. రామ్, నన్ను చూడకుండా 1 వీక్ కూడా ఉండలేకపోతున్నావు కదా. సడన్గా నాకేవైనా అయ్యి నేను చనిపోతే నువ్వేం చేస్తావు రామ్? మేబీ నేను కూడా చనిపోతానేమో. అమ్మ ఎలా ఉంటుందో తెలియక అనాథలా పెరిగిన నేను ఇప్పుడు బిడ్డకి అమ్మని కాబోతున్నాను. కాదు, తన బిడ్డని చేతులారా పెంచకుండానే పైలోకానికి వెళ్ళిపోయిన అమ్మ ఇప్పుడు నా చేతుల్లో పెరగడానికి నా కడుపున బిడ్డగా పుట్టబోతోంది. రామ్మ, నువ్వు పొందలేకపోయిన ఆనందాన్ని, నేను కోల్పోయిన ప్రేమని ఇద్దరము కలిసి తనివి తీరా తృప్తిగా అనుభవిద్దాం.
సో మచ్. ఏంటమ్మా? అమ్మా నువ్వు స్కూల్కి వెళ్ళావుగా, నీకు హోంవర్క్ ఉండదుగా, మరి ఏం రాస్తున్నావు అమ్మా? ఇది హోంవర్క్ కాదమ్మా, డైరీ. డైరీ అంటే? డైరీ అంటే మనకిష్టమైన వాళ్ళ గురించి రాసుకునేది, మనం హ్యాపీగా ఉన్నప్పుడు నచ్చింది రాసుకునేది. మరి ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావా బాధగానా? నేనెందుకు బాధగా ఉంటాను? నాకు నా అంజలి ఉంది, నాన్న ఉన్నారు, సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అమ్మ మరి డైరీలో నా గురించి కూడా రాసావా? నువ్వు నా బంగారు తల్లివి, నీ గురించి ఎందుకు రాయకుండా ఉంటానమ్మా? ఏం రాసావా అమ్మ నా గురించి, నాకు చూపించవా? నువ్వు మా అమ్మవని రాశాను. అయినా ఇతరుల డైరీని మనకి చూపిమని అడగకూడదమ్మా. ఎవరికీ తెలియకుండా మన కోసం రాసుకునేదే డైరీ. అవునా? అవును. నాకు డైరీ ఇవ్వమ్మా, నేను రాస్తాను. ఇప్పుడెందుకు నానా? నువ్వు చిన్నపిల్లవి, పెద్దయ్యాక రాదుగాన్లే. లేదు, నాకు ఇప్పుడే కావాలి, ఇప్పుడే కావాలి. సరే ఉండు, తీసుకొస్తాను. నో, వేరే వాళ్ళ డైరీ చదవకూడదని చెప్పానా? బంగారు తల్లి అంజలికి ప్రేమతో అమ్మ. ఈ డైరీ నీది, ఇది నాది. తప్పమ్మా, వేరే వాళ్ళ డైరీ చూడకూడదు. మ్మ్హ్మ్. దొంగ. నీకిష్టమైన స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ కొనిచ్చాను కదా, మళ్ళీ మళ్ళీ కావాలనొద్దు. త్వరగా తినేస్తే ఇంటికెళ్దాం. తిను. అమ్మా, నాన్న, ఏం రాస్తుంది నా బంగారు తల్లి? ఓ సారీ, వేరే వాళ్ళ డైరీ చూడొద్దు కదా. లేదు చూడమ్మా. డాడీ ఊరెళ్ళారని చెప్పావు కదమ్మా, ఇక్కడే ఉన్నారుగా. మనం పైకెళ్ళి పడుకుందామా? ఓకేనమ్మా. సరే. త్వరగా పడుకో, పొద్దున్నే స్కూల్కి వెళ్ళాలి, సరేనా? ఓకే అమ్మా. వాష్రూమ్కి వెళ్ళరా అమ్మా. సరే.
నాకెందుకో భయంగా ఉంది నేస్తం. గత 6 నెలల నుండి మా కాపురంలో ఏదో అపశృతి పలుకుతోంది. రామ్ ప్రవర్తనలో మార్పొచ్చింది. ఏవో తెలియని నీలి నీడలు మా అనురాగం మీద కమ్ముకుంటున్నాయి. నో 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 డోంట్ టచ్. ఇంకోసారి నా ఫోన్ ఎప్పుడు టచ్ చేయకు, అర్థమైందా? హెలీనా, అన్నిటికంటే ముఖ్యంగా మమ్మల్ని చూడగానే ప్రేమతో నిండిపోయే నీ కళ్ళల్లో ఆ వెలుగు ఏమైంది? నా కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడి ఎన్ని రోజులైంది? కరిగే కాలంతో పాటు మా మీద నీ ప్రేమ ఆవిరైపోతుందా? నిన్ను అనుమానించడానికో ప్రశ్నించడానికో నాకు ధైర్యం సరిపోవట్లేదు రామ్. నా అనుమానం నిజమని, నా ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్తే నేను తట్టుకోలేను. రామ్, భోజనం వడ్డించమంటారా? ఊరెళ్ళిన పని ఏమైంది రామ్? ఊరెళ్తున్నానని అబద్ధం ఎందుకు చెప్పావు రామ్? నేను చూశాను రామ్, నువ్వు ఎవరో అమ్మాయితో వెళ్ళడం. లీనా అంటే తనేనా రామ్? ఇబ్బందిగా ఉందా? ఇలా అబద్ధాలాడి ఊరికెళ్ళడాలు
నా ఇష్టాన్ని సంతోషాన్ని దాచుకోవడాలు నాకు ఇబ్బందిగానే ఉంది. లీనా నా గర్ల్ ఫ్రెండ్. 1 year నుండి అఫైర్ నడుస్తుంది. రామ్, రాముణ్ణి కాదు, మగాన్ని. సీత, నా ప్రపంచం చాలా పెద్దది, నీ ప్రపంచం చాలా చిన్నది. నీ ప్రపంచంలోకి నువ్వు నన్ను లాక్కోవాలనుకోవడం చాలా తప్పు. నా చుట్టూ ఉన్న అందాలతో పోల్చుకుంటే నిన్ను చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది. నాకు మాత్రం నువ్వు తప్ప వేరే ప్రపంచం తెలియదురా. సీత, దేవుడు ప్రత్యక్షమైతే వరాలు కోరుకోవాలి కానీ ఎప్పటికీ మన పక్కనే ఉండాలని ఆశపడకూడదు. నువ్వు ఒక అనాథవి. పెళ్లి చేసుకుని ఇంత మంచి జీవితాన్ని ఇచ్చాను. ఉండడానికి ఇల్లు, సొసైటీలో పేరు అన్నీ ఇచ్చాను. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న ఈ ఆస్తి, ఈ హోదా అన్నీ నిన్ను పెట్టిన భిక్ష. అలాంటి నువ్వు నన్ను ప్రశ్నించడం మొదలు పెడతావా? ఇక ఆపేద్దాం. మనం విడిపోదాం. అలా మాట్లాడుకున్నాం ప్లీజ్. రామ్, వద్దు, నువ్వొద్దు, నీ అతి ప్రేమ అసలే వద్దు. నా ఆనందానికి హద్దులు గీసేది నాకు అసలు ఏదీ వద్దు. బాగా ఆలోచించ సీత. చేసుకున్న పాపానికి నీకు ఆప్షన్ ఇస్తా. ఈ ఇల్లు మొత్తం నీకే వదిలేసి నేనే బయటికి వెళ్ళిపోతా. నెల నెల ఖర్చులకు డబ్బులు కూడా పంపిస్తా. నా కూతుర్ని నాకు వదిలేసి రామ్ మాజీ భార్యగా హ్యాపీగా బ్రతికే. నీకెప్పుడైనా నా మీద కోరిక కలిగినప్పుడు కాల్ చేయి, వచ్చి వెళ్తుంటాను. నువ్వెక్కడాగో తెలిసింది సీత. నాన్న కోపంగా ఉన్నారు, మనం వెళ్ళి పచ్చుకుందాం. రామ్, 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 హృదయం వెళ్ళిపోతోందా, ప్రాణం విడిచి ఉంటుందా? హృదయం వెళ్ళిపోతోందా, ప్రాణం విడిచి ఉంటుందా? కదిలే కాలం శిలైందా, తన గమనాన్నే తను మరిచిందా? కంటికి రెప్పే బరువైందా, కన్నీరే దారై కురిసిందా? గతమంతా గతమైనదా, ఎడబాటే దరిలేనిదా? నడిపించిన ప్రేమే నడి సంద్రంలో నిన్ను వదిలేసిందా? హృదయం వెళ్ళిపోతోందా, ప్రాణం విడిచి ఉంటుందా? పెద్ద బొట్టు నీకు చాలా అందంగా ఉంటుంది సీత. నాలో చిన్న కోరిక సీత, నీ అడవులిక రోజు నాకు కనబడాలి. నీ అడుగులు నాకు రోజు కనపడుతున్నాయి సీత, ఇప్పటి నుంచి వినపడాలి. నీ జతే నేనన్నావు, నేడు విడిపోతున్నావు. ఈ కథే మరిచున్నావు, మనసునే విరిచేశావు.
మౌనంగా చూస్తూ ఉంది నీదైన ప్రతి మాట ఈ నుదుట ఎరుపైంది చెరగనిది గురుతంట కనిపించని ఎదలో రగిలిన వేదన నిన్ను కదిలిస్తుందా. ఒక్కటి మాత్రం నిజం, నువ్వు లేకుంటే చస్తానను, కానీ నీ చచ్చేదాకా నీ తోడుంటాను. ఇట్స్ మై ప్రామిస్. అమ్మా అమ్మా అప్పుడే లేచింది నా బంగారు తల్లి. ఏంటమ్మా అలా ఉన్నావు? ఏం లేదు. నాన్న ఎక్కడికి వెళ్ళారమ్మా? అమ్మా నిన్నే. ఆడుకోపో. మరి స్కూల్? ఈరోజు స్కూల్కి వెళ్ళొద్దు, స్నానం చేయించి రెడీ చేస్తాను. ఓకే. సరేనా? సరే. నీకు వాటర్ టబ్లో బబుల్స్ వేసి స్నానం చేస్తాను, ఓకేనా? వావ్. ఈ డ్రెస్ ఎందుకు వేసావమ్మా? ఎక్కడికి వెళ్తున్నాం మనం? నా చుట్టూ ఉన్న అందాలతో పోల్చుకుంటే నిన్ను చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది. అమ్మా ఆకలి. ఇవాళ టిఫిన్ చేయలేదా అమ్మా? అన్నం తీసుకొచ్చా. ఈరోజు నీకు ఇష్టమైన టమాటా కర్రీ వండాను నాన్న, తినేసి. చేదుగా ఉందమ్మా, బాలేదు. బానే ఉంది నాన్న, తిను. కావాలంటే ఒకసారి నువ్వు తిని చూడు. బాగుంది నాన్న, తిను. నాకు వద్దమ్మా, నాకు వద్దు. సరే, నీకు ఇష్టమైన పాట పాడితే తింటావా? సరే. కలలోనంటా
అమ్మా, నిన్ను మళ్ళీ చంపేసుకున్నానమ్మా. నన్ను క్షమించు. లాలీ 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 పచ్చోరా పుచ్చాయి. అంజలి గీతిక ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అంజలి చనిపోయిన దగ్గర నుంచి గీతిక చాలా డల్ అయిపోయింది. వాళ్ళ మదర్కి కూడా ఈ విషయం చెప్పి జాగ్రత్తగా చూసుకోమన్నాం. కానీ గీతిక ఇంకా నార్మల్ కాలేకపోతుంది. నేనొక్కసారి గీతికను కలవచ్చా? ష్యూర్. ఇప్పుడు వాళ్ళకి ప్లే అవర్. అదిగో అక్కడుంది. ఓ థ్యాంక్ యూ మ్యామ్. ఇంతకు మీరు అంజలికి ఏమవుతారు? మామయ్య. హాయ్. నా పేరు విక్రాంత్. నీ పేరేంటి? నాకు తెలుసు, నీ పేరు గీతిక. అంజలి ఎలా ఉంది? ఐస్ క్రీమ్ తిందమ్మా. నీకు అంజలికి ఇష్టమైన ఫ్లేవర్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్. తిందమ్మా ఐస్ క్రీమ్. యాజ్ ఎ పారాసైకాలజిస్ట్గా నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలి. అంజలి గీతిక క్లోజ్ ఫ్రెండ్స్. ఆ విషయం మీకు తెలుసు. సడన్గా అంజలి చనిపోవడంతో గీతిక బాగా డిస్టర్బ్ అయింది. కానీ మీరు మాత్రం తనే మర్చిపోతుందిలే అని వదిలేశారు. చనిపోయిన అంజలి ఆత్మ కూడా గీతికని మిస్ కావడం మొదలుపెట్టింది. అందుకే అంజలి గీతికకు కనిపిస్తుంది. తన చేతిలో చేపట్టుకునే తన ఫ్రెండ్ని తనెందుకు టచ్ చేయలేకపోతుందో అటు అంజలికి ఇటు గీతికకి అర్థం కాక ఆ చిన్న పిల్లలు వాళ్ళ కోసం ఓ చిన్న ప్రపంచాన్ని ఏర్పరచుకున్నారు. ఆ ప్రపంచంలో వాళ్ళిద్దరే ఉంటున్నారు. ఈ డైరీ చూడండి, మీకే అర్థమవుతుంది. ఇంకా ఉంది, 4 పేజీల తర్వాత చూడండి.
ఈరోజు డిసెంబర్ 8th అంజలి బర్త్డే. అంజలి గీతికని ఎక్కడికి తీసుకెళ్తానని రాసిందో నాకు అర్థం కాలేదు. బట్ యు డోంట్ వరీ, అంజలి రాత్రిపూట మాత్రమే గీతికకు కనిపిస్తుంది. ఈ ఒక్క రాత్రికి మీరు గీతికని జాగ్రత్తగా చూసుకోండి. ఈ ప్రాబ్లంని నేను సాల్వ్ చేస్తాను. ఈ ప్రపంచంలో పిల్లలకి అమ్మా నాన్న ప్రేమ దొరికితే దేన్నైనా మర్చిపోతారు. ఆ ప్రేమను మీరు మీ అమ్మాయికి ఇవ్వండి. బాయ్ గీతిక. హలో. హాయ్ విక్కీ, ఈరోజు హై లైఫ్లో పార్టీ ఉంది. నైట్ రామ్ అక్కడికి వస్తున్నాడు. నువ్వు కూడా వచ్చాయి. నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే, ఐల్ బి దేర్.